Hello friends, ఎలా ఉన్నారు? This is Yogesh and welcome to our channel. Friends, మనకు టాప్ 5 అప్కమింగ్ మొబైల్స్ ఇన్ ఆగస్ట్ 2019 అంటే మనకు ఆగస్ట్లో టాప్ అప్కమింగ్ మొబైల్స్ ఏంటి అనేసి ఈ వీడియోలో అయితే చూద్దాము. సో మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని వెంటనే లైక్ చేయగలరు అండ్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మొబైల్ చూసుకుంటే రియల్మీ నుంచి. సో రియల్మీ నుంచి మనకు తెలుసు రియల్మీ ఎక్స్ వచ్చింది, మనకు లేటెస్ట్ అంటే రీసెంట్గా అనమాట. సో అది కూడా బాగానే ఉందన్నమాట. మనకు మొబైల్ అండర్ 17,000 20,000 అయితే అది అయితే వచ్చిందనమాట మనకు. అండ్ ప్రీమియం క్వాలిటీతో అయితే వచ్చింది ఆ మొబైల్ అనేది, రియల్మీ ఎక్స్ అనేది. సో రియల్మీ నుంచి మనకు కొత్త మొబైల్స్ 2 రాబోతున్నాయి. సో ప్రజెంట్ చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రియల్మీ 3 Pro 3గా అయ్యింది కాబట్టి రియల్మీ 4 Pro అనేసి అనుకోవచ్చు. బట్ ఇక్కడ రియల్మీ 4 అనేది 4 Pro అనేది రాదు. సో ఎందుకు అంటే ఇక్కడ పేరెంట్ కంపెనీ అనేసి ఈ రియల్మీ మొబైల్కి పేరెంట్ కంపెనీ ఒకటి ఉంటుంది. సో అదే బీబీకే ఎలక్ట్రానిక్స్ అనమాట. ఈ కంపెనీ అనేది, ఈ బ్రాండ్ అనేది ఈ రియల్మీకి పేరెంట్ కంపెనీ అనమాట. అంటే దీనికి ఒకటే కాదు, ఇంకా ఓప్పో, రియల్మీ, వివో, బీబీకే బ్రాండ్ ఏదైతే ఉందో సో 4 అనే వర్డ్ యూజ్ చేసి ఏ మొబైల్ కూడా లాంచ్ చేయదనమాట. సో ఒక సెంటిమెంట్ అనుకోవచ్చు మీరు, అంతే, ఇంకేం లేదు. సో ఆ బీబీకే ఎలక్ట్రానిక్స్ అనేది ఏ మొబైల్ కూడా 4 అనే వర్డ్ యూజ్ చేసి మొబైల్ అయితే రిలీజ్ చేయలేదనమాట ఆ సిరీస్లో. అబ్జర్వ్ చేసినట్టయితే వన్ ప్లస్ 4 అనేది మనకు ఉండదు అనమాట అక్కడ. అలాగే వివో కావచ్చు, ఓప్పో కావచ్చు, వీటిలో కూడా మనకు ఈ 4 అనే వర్డ్ని యూజ్ చేయలేదన్నమాట ఎక్కడ. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ యొక్క సెంటిమెంట్ అని చెప్పొచ్చు. రియల్మీ నుంచి ఏం రాబోతుంది అంటే రియల్మీ 5 అండ్ రియల్మీ 5 Pro. 4 అయితే స్కిప్ చేశారు, అంటే 4 Pro పేరుతో రావట్లేదు. 5 అండ్ 5 Proతో అయితే 2 మొబైల్స్ వస్తున్నాయి. రియల్మీ నుంచి ఫస్ట్ మొబైల్ రియల్మీ 5. సో ఈ మొబైల్ వచ్చేసి మనకు ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ ఈ మధ్యలో మనకైతే ఈ మొబైల్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ ఇందులో మనకు స్పెసిఫికేషన్స్ కావచ్చు, ఇవన్నీ పెద్దగా అయితే మనకు ఇంతవరకు అంటే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. రియల్మీ 5కి రియల్మీ 3కి డిఫరెన్స్ ఏం ఉండొచ్చు అంటే సిమిలర్గా అయితే డిజైన్ ఉండొచ్చు. బట్ ఇందులో కెమెరా, సెన్సార్, ప్రాసెసర్ అండ్ డిస్ప్లే ఇవన్నీ కూడా అప్గ్రేడ్ అయితే చేస్తారనమాట వీళ్ళు. అండ్ నెక్స్ట్ మొబైల్ రియల్మీ 5 Pro. సో ఈ మొబైల్ చూసుకుంటే మనకు సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో అయితే వస్తుంది అనమాట మనకు. అండ్ ఈ మొబైల్ చూసుకున్నట్టయితే మనకు రియల్మీ 2 Pro అండ్ రియల్మీ 3 Pro వీళ్ళకి సక్సెసర్ అని చెప్పొచ్చు ఈ మొబైల్ రియల్మీ 5 Pro. అండ్ రేర్ కెమెరా మనకు త్రిబుల్ కెమెరా అయితే తేవచ్చు అనేసి మనకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ మొబైల్ ప్రాసెసర్ కూడా కన్ఫర్మ్ అంటే లీక్ అయిందనమాట. ఏంటి అంటే స్నాప్డ్రాగన్ 730 మొబైల్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయొచ్చు అనేసి అయితే తెలుస్తుంది. అయితే ఇది రిలీజ్ అయినాకే తెలుస్తుంది, కన్ఫర్మ్ అయితే ఇది తెలియదు అనమాట, లీక్ అనమాట ఇది. అండర్ 15K to 19K వరకు అయితే ఈ ప్రైస్ అయితే పెట్టాలి. చూసుకుంటే వివో నుంచి. సో వివో నుంచి వివో S1 మొబైల్ అనమాట. ఆల్రెడీ స్పెసిఫికేషన్స్, లాంచ్ డేట్ అన్ని ఫిక్స్ అయిపోయి నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 7th ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను దీని మీదే, వివో S1 మొబైల్ మీద. అంటే స్పెసిఫికేషన్స్ అండ్ ప్రాసెస్, దాని యొక్క ఫీచర్స్ అండ్ ప్రైస్, అది ఎప్పుడు లాంచ్ అవుతుంది మన ఇండియాలో అనేసి. సో వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో ఐ కార్డ్స్ వదులుతున్నాను, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, అక్కడ ఒకసారి చూడండి. 6.38 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫ్రంట్ సైడ్ వాటర్ డ్రాప్నెస్ తో వస్తుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ డ్రైవ్ కెమెరా అయితే ఇచ్చారనమాట. అండ్ ఇందులో బ్యాటరీ చూసుకుంటే 4500 mAh అయితే ఉన్నాయి. మొబైల్ చూసుకుంటే 4GB RAM, 128GB ఇంటర్నల్ మెమరీ అయితే. నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి. సో మనందరికీ తెలుసు సామ్సంగ్ మొబైల్ ఫోల్డబుల్ ఫోన్ మీద వర్క్ చేస్తూ ఉంది అనేసి సామ్సంగ్ కంపెనీ అనేది. అయితే అదే రివ్యూవర్స్ పంపించినప్పుడు అక్కడ ఈ యొక్క డిస్ప్లేలో మనకు ప్రాబ్లం అయితే జరిగిందనమాట, ఇష్యూస్ అనేటివి. సో దాన్ని మళ్ళీ రిటర్న్ చేసేసి మళ్ళీ ఆ యొక్క టెస్ట్స్ ఏవైతే ఉన్నాయంటే ఆ యొక్క డిస్ప్లే కావచ్చు, ఆ బిల్డ్ క్వాలిటీ అవన్నీ మళ్ళీ టెస్ట్ అయితే చేశారనమాట. అంటే ఆ ఎర్రర్స్ ని ఫిక్స్ చేశారు అండ్ అన్నిట్లో టెస్ట్ పాస్ అయిందనమాట ఆ మొబైల్ అనేది, ఫోల్డబుల్ మొబైల్ అనేది. అది కూడా మనకు ఈ మొబైల్ అనేది ఎప్పుడు లాంచ్ చేస్తారనేది అఫీషియల్ అయితే లేదు. బట్ ఇది సామ్సంగ్ మొబైల్ కూడా మనకు తొందరలోనే ఈ ఆగస్ట్ సెప్టెంబర్ లోనే రావచ్చు ఈ ఫోల్డబుల్ మొబైల్ కూడా సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ M30 మనందరికీ తెలిసిందే, ఇది ఒక సక్సెస్ మొబైల్ అనేసి. సామ్సంగ్ M30S అనమాట ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్. సో M30కి మనకు దాని తర్వాత అనమాట ఈ M30S అనమాట. సో ఈ మొబైల్ వచ్చేసి మనకు Android 9తో వర్క్ అవుతుంది. ఇందులో ప్రాసెసర్ వచ్చేసి Exynos 9610 అయితే రన్ అవుతుంది. అండ్ ఈ మొబైల్ 4GB RAM తో అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ మంత్ లో అయితే రిలీజ్ అవ్వచ్చు లాస్ట్. సో నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే రెడ్మీ నుంచి. సో మనకు తెలుసు ఇప్పుడు వరకు మనకు ఉన్నటువంటి మొబైల్స్ ఓవరాల్ గా చూసుకుంటే 48 మెగాపిక్సెల్ హైయెస్ట్ అని చెప్పొచ్చు. అయితే ఫస్ట్ మనకు ఈ
రెడ్మీ అయితే 64 మెగాపిక్సెల్ అయితే కెమెరా అయితే అంటే మొబైల్ అయితే ట్యాన్ ఉంది. సో ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు వరల్డ్ లో. అండ్ అలాగే మనకు ఈ ఇంకొక మొబైల్ వచ్చేసి రియల్మీ కావచ్చు. రియల్మీ ఆల్రెడీ మనకు స్పాట్ అయితే అయిందన్నమాట, అంటే రియల్మీ కూడా ఆల్రెడీ స్పాట్ చేసింది ఏంటంటే 64 మెగాపిక్సెల్ కెమెరా స్మార్ట్ ఫోన్ కెమెరా మీద వర్క్ చేస్తున్నాము అనేసి. సో రియల్మీ కూడా దీని మీద వర్క్ చేస్తుంది, సామ్సంగ్ కూడా దీని మీద వర్క్ చేస్తుంది, అండ్ ఇప్పుడు మనకు రెడ్మీ కూడా దీని మీదే వర్క్ చేస్తుంది. 64 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. సో ఇక్కడ మనకు ఈ 3 మొబైల్స్ కంపెనీ నుంచి ఫస్ట్ ఏది వస్తుందో చూద్దాము. సో వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఫస్ట్ ఏవి రిలీజ్ చేస్తుంది ఈ 3 కంపెనీలు అనేది. సో ప్రస్తుతానికి రెడ్మీ నుంచి ఈ 64 మెగాపిక్సెల్ ఈ ఫోటో అయితే లీక్ అయిందనమాట. సో ఆ 64 మెగాపిక్సెల్ తో తీసినటువంటి ఫోటోని అయితే ఒక క్యాట్ అయితే తీశారు, జూమ్ చేస్తే అది క్లారిటీ అనేది బేవత్సంగా ఉందన్నమాట. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఆ కెమెరా అనేది ఎక్సలెంట్ అనేసి. అంటే 64 మెగాపిక్సెల్ తో వచ్చే రెడ్మీ మొబైల్ అనేది ఎక్సలెంట్ అనేసి చెప్పొచ్చు. అయితే ఇంకా ముందు మనకు ఇది జస్ట్ లీక్ అనమాట ఆ ఫోటో అనేది. అండ్ ఇంకా ముందు మనకు దాంట్లో ఏమేమి ప్రాసెసర్ యూస్ చేశారు అనేది ముందు ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ లో మీకు అయితే అందిస్తాను. అండ్ నేను ఆల్రెడీ టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేశాను మన ఛానల్లో ఎప్పటి నుంచో, అంటే ఒక 4 ఎపిసోడ్స్ అయితే చేశాను అంతే, దానికి మించి ఎక్కువ చేయలేదు. ఎందుకంటే మనకు సబ్స్క్రైబర్స్ ఇప్పుడు 1K ఫ్యామిలీకి దగ్గరలో ఉన్నాం మనము. సో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను డెఫినెట్ గా రేపటి నుంచి అయితే రేపు కూడా స్టార్ట్ చేస్తాను నేను మళ్ళీ టెక్ న్యూస్, దాన్ని కంటిన్యూ అయితే చేస్తాను. మీ సపోర్ట్ నాకైతే కావాలి. సో ఏం లేదు, మీరు వెంటనే వీడియో పెట్టిన వెంటనే లైక్ చేయాలి, షేర్ చేయండి, అంతే, ఇంకేం లేదు. అండ్ ఫ్రెండ్స్ ఈ మొబైల్ చూసుకుంటే మనకు ఈ 64 మెగాపిక్సెల్ రెడ్మీ మొబైల్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి మన మార్కెట్లో ఉన్నటువంటి 64 మెగాపిక్సెల్ కి సరిపోయేటువంటి ఈ సెన్సార్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఓన్లీ సామ్సంగ్ నుంచి అయితే ఉంది, GW1 ప్రాసెసర్ అనమాట. సో చూద్దాం మరి ఈ ప్రాసెసర్ వాడతారో, సామ్సంగ్ ప్రాసెసర్ వాడతారో, లేదా అదర్ ఏమన్నా ఉన్నాయో లేదా ఏమన్నా తయారు చేస్తున్నారు అనేది ముందు మనకైతే తెలిసిపోతుంది. సామ్సంగ్ A70 మీద అయితే అంటే A70S అనమాట ఈ మొబైల్ అయితే వీళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు కదా. సో మేబీ ఈ మొబైల్ కి అయితే ఈ 64 మెగాపిక్సెల్ అయితే పెట్టచ్చు అనేసి ఎక్స్పెక్ట్ అయితే ఉందన్నమాట, లీక్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ టాప్ 5-6 మొబైల్స్ అయితే నెక్స్ట్ ఆగస్ట్ అయితే మనకైతే 2019 లో రిలీజ్ అయ్యే మొబైల్స్ అనమాట. ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి. సో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఇంకొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే నాకు కొద్దిగా సపోర్ట్ అనేది ఉంటుంది, కొద్దిగా మోటివేషన్ అనేది ఉంటుంది అనమాట మరిన్ని వీడియోస్ మీకోసం తేగలను. అండ్ రేపటి నుంచి లేదా ఆ డే ఆఫ్టర్ టుమారో నుంచి నేనైతే టెక్ న్యూస్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ. సో మీరు సపోర్ట్ అయితే చేయండి. సో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ తీసుకోండి. సో మన ఛానల్ చూస్తున్నాను. బాయ్, దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్. బై.